హలో ఎవ్రీవన్, ఈరోజు నేను టేస్టీ షవర్మా అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మరి లేట్ ఎందుకు చూసేద్దామా. గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో చికెన్, ఉప్పు, కారం, ధనియా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. 10 మినిట్స్ చికెన్ని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చికెన్ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, సింపుల్గా టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికి కలర్ఫుల్గాను, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్తో పాటు మంచి కామెంట్ చేయండి. ఇప్పుడు షవర్మా కోసం ఒక గిన్నెలో కొంచెం క్యాప్సికమ్, ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. చికెన్లో ఉప్పు, కారం, పెరుగు, ధనియా పొడి, నిమ్మరసం, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని అలాగే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకొని ఈ చికెన్ పీసెస్ అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చాలా జ్యూసీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ చికెన్ స్నాక్ తినాలనుకుంటే ఇలా కూడా తినేయచ్చు. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరకు, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్, ఆనియన్ ఇందులో వేయకుండా చపాతీపై అలాగే పెట్టుకోవచ్చు, కానీ నాకు కొంచెం ఆనియన్కి కూడా మసాలా ఉంటేనే ఇష్టం. ఇప్పుడు ఇందులో చీజ్ యాడ్ చేస్తున్నాను. సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం మిక్సీలో కొన్ని పాలు, మయోనీస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత నువ్వులు, పెప్పర్ పొడి, ఆయిల్, సాల్ట్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ కోసం మైదా పిండిలో సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చిన్న ముద్దలు తీసుకొని చపాతీలా చేసుకోవడమే. మరీ పలుచగా కాకుండా కొంచెం లావుపాటిగానే చేసుకోవాలి. రెండు వైపులా చపాతీలాగా కాల్చుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న సాస్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసిన చికెన్ వేసేసి దానిపై కొంచెం మయోనీస్ వేసేసి దీనిపై కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో వేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం సాస్ కూడా వేసుకోవచ్చు. అంతే, ఈ విధంగా రోల్ చేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీ షవర్మా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.